గలుగుతున్నావు, బొట్టు తీసేయగలిగినావు, నీ క్రాప్ మార్చుకోగలిగినావు, కానీ నీ గుణం మారిపోవట్లేదు. నా గుణం మార్చుకుంటానయ్యా. ఎండిన ఎముకగా ఉన్న నన్ను రక్షించావు కదయ్యా. అయ్యా, నీ కృతజ్ఞతగా ఉండలేకపోవచ్చున్నాను. నీ సేవకులను ఏర్పాటు చేసుకొని అయ్యా నన్ను రక్షించావు కదయ్యా. ఒక సేవకునిగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా నన్ను రక్షించావు కదయ్యా. కానీ నేను సంపూర్ణంగా నీలో ఉండలేకపోవచ్చున్నాను. నీ చేయబట్టి నేను ఇదిగో నడవలేకపోవచ్చున్నానయ్యా. నశించిపోతున్న జాబితాలో, నశించిపోవచ్చున్న వారి గుంపులో బైబుల్ పట్టి కూడా నేను ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇప్పుడు నడిపించే దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ ముందు నిలుచుండి ఉన్నాడు. నీ చేయి బట్టి నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ చేయి యేసుకి ఇవ్వగలుగుతావా? నీ చేయి యేసుకి ఇవ్వగలుగుతావా? యేసుతో నువ్వు నడవగలుగుతావా? ఎందుకు ఇంకా ఎదుగో అనేక ఆలోచనల చేత, తలంపుల చేత, గుణగణాల చేత ఎందుకు ఇంకా నువ్వు అలాగే మోడు బారిన జీవితం లాగా, మొద్దులాగా ఉంటున్నావు? నువ్వు మారాలి. నీ మనసు మారాలి. యేసు ఓర్చుకున్నాడు, యేసు ప్రేమించాడు, యేసు దగ్గరికి తీసుకున్నాడు, యేసు కౌగిలించుకున్నాడు, ఆరోగ్యం కలగజేశాడు, సమాధానమునిచ్చాడు, శరీరమునిచ్చాడు, నరములనిచ్చాడు, అవయవములన్నీ బతికింపచేశాడు, అనేక సైన్యములుగా నిలిపాడు. నువ్వు ఒక్కదానివే ఒక సైన్యం, నీ ఒక్కడివే ఒక సైన్యం. ఎందుకు సంపూర్ణంగా యేసుతో నువ్వు నడవలేకపోవచ్చునా? నా మనస్సు మార్చుకొని ఈరోజు నీ చేయబట్టుకొని నడుస్తానయ్యా. నాలోనికి రండి యేసయ్య, నాలోనికి రండి నాయన, నాలోనికి రండి నాయన, నాలోనికి రండి నాయన. ఇదిగో దేవుని అభిషేకం, ఇదిగో దేవుని శక్తి, ఇదిగో దేవుని సమాధానం, ఇదిగో మంచి ఆరోగ్యం, ఇదిగో దేవుని రాకడ పర్యంత వరకు నువ్వు మంచి ఆరోగ్యము, ఆయుష్ను ఇప్పుడే పొందుకుంటున్నావు. ఈ సమాధానము దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ను ఇవ్వండి. సాక్షి బిడ్డలుగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తను కూర్చుందాం, లేక లేచి నిలబడదాం. సిస్టర్ అంకిత గారు పాట పాడుతున్నప్పుడు మనము ఈ ముందు ఉన్న బాక్స్లో మీ శ్రేష్టమైన అమూల్యమైన కానుకలను సువార్త నిమిత్తం నేను పట్టలేదు, కానీ సేవకులు కొందరు గుర్తు చేశారు, విశ్వాసులు కూడా గుర్తు చేశారు. నా కానుకల మీద పెద్ద జాస ఏం లేదు, నాకున్నదంతా ఖర్చు చేసి లేనిదైనా తీసుకొచ్చి సేవ చేయాలని నాకు ఆశ. చాలామంది అన్నారు అక్కడిక్కడ వెళ్దాం, కానుకలకు వెళ్దాం అన్నారు. ఏమో నాకు మనసు రావట్లేదు. దేవుడే నాకు ఇవ్వాలి, తన బిడ్డలను ఆయనే ప్రేరేపించాలి, ఆయనే నాకు ఇవ్వాలి. నేను చెయ్యి చాపనయ్యా అని ప్రార్థన చేశాను. ఆయన ఎంతో గొప్ప దేవుడు. సిస్టర్ అంకిత ముందుకు వచ్చి పాట పాడుతున్నప్పుడు మనం ఈ బాక్స్లో ఇక్కడికి వచ్చి కానుకలేద్దాం. దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మంచి భయభక్తి కలిగి దేవునికి మనము ₹1 ఇచ్చినా దానికి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ₹1000 ఇవ్వాలని కాదు, నువ్వు ₹1,00,000 ఇవ్వాలని కాదు, నీకు మనసారా నువ్వెంత ఇవ్వాలనుకుంటే అంత దేవుని యొక్క సన్నిధానములో ఆ కానుక పెట్టిలో మీరు కానుకలు వేయవచ్చును. అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్య కొరకు మా అయ్య అశోక్ పాలయ్య ఆనాడు 80 గజాలు కొనుక్కు 80,000తో 100 గజాలు వచ్చును. కోట్ల ఆస్తిపరుడు, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు దేవుని కొరకు. కనుక మనం కూడా దేవుని కొరకు స్థిరాస్తులు ఇచ్చారట అపొస్తలుల కాలంలో. ఈరోజు నీ అమూల్యమైన కానుక నువ్వెంతో దేవుడికి ఇవ్వాలి. దేవుణ్ణి గణపరచండి. ఆమేన్, ఆమేన్. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ. ఆశయ
కలిసి ఉండాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ప్రార్థన చేస్తారు. మరి కానుకల నిమిత్తం అమ్మగారు ప్రార్థన చేస్తారు. చిన్న విషయం గమనించండి, ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు మేము సిద్ధపరుస్తున్నాం. దేవుడు ఆ రీతిగా మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఇంకా 2 రోజులు జరిగే సభ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు కానుకల గురించి అమ్మగారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకున్నాం. తలలాంచి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వారిని ఇయ్యలేని వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా వారిని ఫలింపచేయండి అయ్యా. ఇయ్యలేని బిడ్డలు బాధపడుచుంటారు తండ్రి. మరి ఇచ్చే బిడ్డలే మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో సమాధానం దయచేయండి, శాంతిని దయచేయండి అయ్యా. మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ కృప ఇంకా తెలుసుకునే బిడ్డలుగా సహాయం చేయమని, వాక్యానుసారంగా జీవించుటకు, లోబడుటకు, అందరికీ బ్రతికించుటకు నేర్పించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మయంపడదాం. ఎందుకు అంటే ఈ ఘనంగా ఈ సభను దేవుడు జరిగించాడు, ఘనంగా దేవుడు అభిషేకించాడు, ఘనంగా దేవుడు విడుదలనిచ్చాడు. ఘనమైన దేవుడు మన దేవుడు. నేను పాడిన పాట పరాక్రమశాలి సాంగ్ నేను పాడాను, అది ప్లే చేస్తా అంటారు. మనం దాన్ని విందాం. ఈ లోపల ఒక చిన్న కార్యక్రమం చేసుకొని దయచేసి అందరూ కూడా భోజనాలు ఉన్నాయి, మర్చిపోకుండా భోజనం చేసి పరిచర్యను మీరు ఆశీర్వదించాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. నీ స్థానములో నిలిపితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. నిబంధన నాతో చేసిన పరాక్రమశాలివి. నిత్య నిబంధన నాతో చేసిన పరాక్రమశాలివి, పరాక్రమశాలివి. భరించలేని శ్రమలో ఉన్నను, భరించలేని శ్రమలో ఉన్నను, నాకు నిబ్బరమునిచ్చిన నిజ దేవుడా, నిజ దేవుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిమిషంలో అయిపోతుంటాయి ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి.
ఈరోజు వాక్యం అందించిన దైవ సేవకులకు మనము శాల్వాతో సత్కారం చేసి గౌరవించుకుందాం. మాస్టర్ అమ్మ నేను కలిసి వారిని గౌరవించాలని సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. దైవజనులు ముందుకు వచ్చినట్లయితే మనం స్వస్థపరచిన సుగుణాల సంపన్నుడా, హల్లెలూయా 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. ఆశీర్వాదంతో మనం నీ స్థానములో నిలిపితివి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము కాపుదల ఈరోజు మీటింగ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకును, శబ్దము ద్వారా దేవుని వాక్యం విన్న ఈ ప్రాంత ప్రజలందరికీ, కూడిన సంఘానికి, దైవజనులకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. సంతృప్తిని సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి. నీ స్థానములో నిలిపితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. ఆత్మశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నా ఎంతగానో ప్రేమించి ధైర్యపరచితివి.
నిబంధన నాతో నిబంధన నాతో చేసిన నిత్య నిబంధన నాతో చేసిన పరాక్రమశాలివి భరించలేని శ్రమలో ఉన్నను భరించలేని శ్రమలో ఉన్నను నిచ్చిన నీకు దేవురా హల్లెలూయా 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 పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా నన్నెంతగానో ప్రేమించి పరిచితివి తేజపరిచితివి నా యజమానుడా రాజు నీవయ్యా నా తండ్రి నీవయ్యా నా యజమానురా రాజు నీవయ్యా నా తండ్రి నీవయ్యా నా తండ్రి నీవయ్యా లేని బలహీనుడై ఉండగా లేని బలహీనుడై ఉండగా నన్ను స్వస్థపరచిన సుగుణాల సంపన్నుడా